మొన్న మనం చూసుకుంటే ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత కొంత ఆసక్తి కనబడింది. ఎందుకంటే కేవలం మనీష్ సిసోడియాకి సంబంధించి ఢిల్లీకి పిలవడం జరిగింది. పిలిచిన అనంతరం కూడా అక్కడ ఈడీ విచారణ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే అక్కడ నుంచి నేరుగా అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ చేశారు. సో మొత్తంగా ఉద్ధవ్ ఠాక్రే ఏం మాట్లాడాడు, ఏం సంచలన వ్యాఖ్యలు చేశాడు, మరింత సమాచారం అందించేందుకు జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్, ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రే ఆదిలాబాద్ లో కాసేపు ఇక్కడ ఆగినటువంటి నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో, ప్రత్యేకంగా అమ్మానితో మాట్లాడిన సందర్భంలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి కవిత సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ నోటీసులు ఇవ్వటటువంటిది ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశం కాగా, దీనిపైన ఆయన స్పందిస్తూ ఈ అవినీతికి స్కామ్ కు సంబంధించినటువంటి విషయంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సంబంధించినటువంటి ఎంక్వైరీలో భాగంగా ఈమెకు నోటీసులు ఇవ్వడము అనేటటువంటిది ఏ విధంగా తెలంగాణ ఆత్మగౌరవానికి లింక్ అయ్యేటటువంటి విషయము అనేటటువంటి ప్రశ్నను ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా దీనిపైన విపరీతంగా అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి వ్యవహారం, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ తలవంతబోదు అనేటటువంటి ఇటువంటి ఒక పదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి రొటేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రే చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్లుగా భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రే చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అంటే త్వరలో అంటే రాబోయే కాలంలో కనుక చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను కూడా ఇదే పంథాలో అంటే రివర్స్ అంటే అటాకింగ్ మోడ్ లో ఉంటాయా అనేటటువంటిది కూడా ఆలోచించాలన్నటువంటి విషయం. ఇక మాణిక్రావు ఠాక్రే చేసినటువంటి రెండో వ్యాఖ్యకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణ చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకునేటటువంటి తెలంగాణ పాలకులు 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అప్పులు ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఎంతెంతగా ఖర్చు చేశారు అనేటటువంటి వివరాలను జనాలకు ప్రజలకు చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడము అనేటటువంటిది మరొక కీలకమైనటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు. అదే సందర్భంలో ఆయన తెలంగాణ అభివృద్ధికి సంబంధించి వెచ్చించినటువంటి నిధుల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయనేటటువంటి అనుమానాలు తమకు ఉన్నాయనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము, అలాగే ఈ యొక్క వివరాలు వెల్లడించాలి అని అనడం చూస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ 5 లక్షల కోట్ల అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఒక ఇండికేషన్లు కూడా మనకు కలుగుతున్నాయి. అయితే లిక్కర్ కు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్లయితే నేరుగా ఆయన అంటే ఏ మాత్రం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించి అనుకూల ధోరణి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో నేషనల్ పార్టీగా తమకు తాముగా డిక్లేర్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్లతో కూడా జాతీయ స్థాయిలో కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఆ 2 పార్టీల మధ్య ఫైట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రే చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు వాస్తవంగా ఆయన వ్యక్తిగతమైనటువంటివిగా మనం కాంగ్రెస్ లో భావించడానికి వీల్లేదు. ఏఐసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యల వెనుక చాలా లోతైనటువంటి అర్థం ఉంది, లోతైనటువంటి ప్రణాళిక ఉంది అని కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అయినా అలాగే ఈ టీఆర్ఎస్ చేసినటువంటి యొక్క అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కవిత పాత్ర పైన కావచ్చు, రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఈ యొక్క ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రణయ్. సో జోషి, అదేవిధంగా తెలంగాణలో ఖర్చు చేసినటువంటి 5 లక్షల కోట్ల వివరాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ లో కూడా తెలంగాణ ఆత్మగౌరవానికి ముట్టగడుతున్నారు అంటూ కూడా మాణిక్రావు ఠాక్రే మాట్లాడుతూ ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు. తెలంగాణలో రాబోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మాట్లాడారు. సో వీటన్నిటిని కూడా ఉద్దేశించుకొని ప్రజల ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? రైట్. ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వర్గాలు ఉన్నాయి. సీనియర్లు ఒక జట్టుగా, అలాగే రేవంత్ వర్గం అంటే వర్గాలుగా విడిపోవడం అనేటటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కల్చర్ గా భావిస్తున్నటువంటి నేపథ్యం.
అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఎన్నికల సమయం వచ్చేసరికి కొంత వెళ్లి సద్దుమణుగుతాయని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తరచుగా పేర్కొనేటటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పటికే పాదయాత్రలు అంటే హాత్ జోడో యాత్ర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాంతాల వారీగా వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీకి చెందినటువంటి చాలా వరకు లీడర్లు కూడా వారి వారి ప్రాంతాల్లో పాత్రలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ యొక్క నేపథ్యంలో ప్రజలతో ఎంతో కొంత మమేకం అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విషయంలో అంటే కేసీఆర్ పైన మరింత దూకుడు పెంచినట్లయితే రాబోయే రోజుల్లో మరింతగా ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకునేటటువంటి అవకాశాలు కొట్టిపారేయలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మాణిక్రావు ఠాక్రే ఈ పరిస్థితుల్లో కూడా రాబోయేది తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి బలమైనటువంటి ధీమాను వ్యక్తం చేయడం వెనుక రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింతగా దూకుడుగా వ్యవహరిస్తుంది అనే అంశానికి సంబంధించినటువంటి స్పష్టమైన సంకేతాలుగా మనం భావించేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ జోషి.